ఐపీఎల్ 2026 సీజన్కి ముందు ఆర్సీబీ జట్టు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. ఇప్పటికే వచ్చే సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కొత్త యాజమాన్యం నిర్వహణలో ఆడనుంది. అదే సమయంలో హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లకు అనుమతి వస్తుందో లేదోనన్న అనుమానాలు. వీటితో పాటు ఆర్సీబీ పేసర్ యాష్ దయాల్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 5 ఏళ్లుగా అత్యాచారం చేస్తున్నాడని యష్ దయాల్పై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే మరో 17 ఏళ్ల అమ్మాయి కూడా తనపై యష్ దయాల్ లైంగిక దాడికి పాల్పడినట్టు ఫిర్యాదు చేసింది. దీంతో ఫోక్సో యాక్ట్లో ఇరుక్కున్న యష్ ముందస్తు బెయిల్ కోసం అప్పీల్ చేసిన దాన్ని కోర్టు తిరస్కరించింది. త్వరలోనే యష్ను పోలీసులు అదుపులోకి తీసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026 సీజన్లో యష్ దయాల్ అందుబాటులో ఉండటం అనుమానమే. పైగా బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్లేయర్ని ఆడించడం కరెక్ట్ కాదని కూడా టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో యష్ ప్లేస్లో భారత సీనియర్ బౌలర్ ఉమేష్ యాదవ్ని తీసుకోవాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2022 సీజన్లో 12 మ్యాచ్ల్లో 16 వికెట్లు తీసిన ఉమేష్ యాదవ్ ఆ తర్వాత పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయాడు. 2023 సీజన్లో 19 ఓవర్లకే బౌలింగ్ చేసిన ఉమేష్ యాదవ్ ఒకే ఒక్క వికెట్ తీశాడు. 2024 సీజన్లో 7 మ్యాచ్ల్లో 8 వికెట్లు తీసినప్పటికీ 2025 సీజన్లో అమ్ముడు పోని ప్లేయర్గా నిలిచాడు. 2026 ఐపీఎల్ వేలంలో కూడా ఉమేష్ యాదవ్ని ఏ జట్టు కొనుగోలు చేయలేదు. గతంలో 2018 నుంచి 2020 సీజన్ వరకు 3 సీజన్లో ఉమేష్ యాదవ్ ఆర్సీబీకే ఆడాడు. 2018 సీజన్లో 20 వికెట్లు తీసిన ఉమేష్ యాదవ్ 2019 సీజన్లో 8 వికెట్లు తీశాడు. 2020లో గాయం కారణంగా 2 మ్యాచ్లు ఆడినా వికెట్ తీయలేకపోయాడు.